సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేశాడు. కాబట్టి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించి ప్రమోషన్‌ని భారీ చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక 'వెంకీ అట్లూరి' గత 2 చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుత విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు వెంకటేష్‌తో తీయబోయే 'సంక్రాంతి బుల్లోడు' సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నట్టు సమాచారం. తన నెక్స్ట్ మూవీ కోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని విడుదల చేసేలా వెంకటేష్ ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ సినిమాలు చాలా త్వరగా కంప్లీట్ అవుతాయి. ఒకసారి స్టార్ట్ అయితే వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాయి. కాబట్టి ఆగస్టు నుండి వెంకటేష్ 'వెంకీ అట్లూరి' కొత్త మూవీ స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం. 3 నెలల్లోనే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి దీనిపై అధికార ప్రకటన ఎప్పుడు వస్తుంది? ఈ చిత్రం ఏ స్థాయిలో ఉండబోతుందన్నది చూడాలి.